మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో ఎవరో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల వారికి వ్యతిరేకంగా భీమ్ వారియర్స్ వెల్లుర్తి యూత్ కొంతాన్పల్లి గ్రామంలోకి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే దోషులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది. మార్నింగ్ లేవగానే మేము సోషల్ మీడియాలో మాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అని అంటే, ఇక్కడ కొంతాన్పల్లిలో శివంపేట మండలం కొంతాన్పల్లిలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా కొందరు గుర్తు తెలియనటువంటి దుండగులు కొందరు ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటి అని అంటే, ఇది ఈరోజు కొత్త కాదు. ఆ రోజు 70-80 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఉన్న కాలం నుంచే ఆ రోజే ఆయన్ని ఎంతో మంది సమాజానికో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకో ఉళ్ళకో బళ్ళకో దూరం చేయాలని ఎంతో మంది కుట్రలు పండినప్పటికీ ఆయనకున్నటువంటి మేధాశక్తికి ఆయనకున్నటువంటి తెలివికి ఆయన్ని ఎవ్వరు ఆ రోజుల్లో కూడా ఆయనకు ఎదురు చెప్పలేకపోయారు. ఎంతో మంది అంటరాని వాళ్ళు అని అంటే, లేకపోతే తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు అని అంటే, దళితులు అని అంటే హీనంగా నీచంగా చూసేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఆ రోజు ఆయన ఎదిరించి పోరాడి నిలబడి ఈ రోజు నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ అవమానం, ఈ అంటరానితనం ఏదైతే ఉందో ఇది నా ప్రజలు, నా జాతి ప్రజలు భవిష్యత్తులో కానీ ఇంకెప్పటికీ తరతరాలకి వాళ్ళు ఎదుర్కోకుండా ఉండడం కోసం ఆ రోజు ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎంతో త్యాగం చేసి ఎంతో శ్రమపడి మరి ఆయన రాజ్యాంగాన్ని రాసేటువంటి గొప్ప స్థితికి ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశ తలరాతని రాసినటువంటి ఆ యొక్క గొప్ప ఘనత ఎవరిది అని అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అటువంటి ఆయన విగ్రహాలని ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు ఎవరు అని అంటే అది ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అలాంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, కేవలం ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయగలరేమో, ఆయన చేతిని విరగొట్టగలరేమో, కానీ ఆయన పంచినటువంటి ఆయన ఆలోచనని, ఆయన ఆశయాలని మా నరాల్లో మా ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచనని మాత్రం చంపే శక్తి ఎవ్వడి వల్ల కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత, అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరిపైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే అంబేద్కర్ ఎవరో కొందరికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అంబేద్కర్ ఎవరో దళిత వాడకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అంబేద్కర్ ఎవరో అంటరాని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరికీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కరు ఈరోజు సమాజంలో తలెత్తుకుని